లిక్కర్ స్కామ్ లో జైలుకి వెళ్ళొచ్చిన ఎమ్మెల్సీ కవిత అజ్ఞాతం వీడడానికి రెడీ అయ్యారా? తనకు అచ్చొచ్చిన బతుకమ్మ సంబరాల నుంచి మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారా? రాజకీయ ప్రత్యర్థులను చీల్చి చెండాడడానికి ప్లాన్ రెడీ చేసుకున్నారా? కవితకు బీఆర్ఎస్ పార్టీలోనూ కీలక బాధ్యతలు అప్పజెప్పబోతున్నారా? బీఆర్ఎస్ బాస్ మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత రాజకీయ అడుగులు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి బెయిల్ పై బయటకు వచ్చిన కవిత ఇంకా సైలెంట్ మోడ్ లోనే ఉన్నారు. జైలు నుంచి రిలీజ్ అయిన రోజు మాట్లాడిన కవిత ఆ తర్వాత బయట కనిపించలేదు. తండ్రి దగ్గరికి వెళ్లి అక్కడే రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే బెయిల్ వచ్చి నెల రోజులు అవుతున్నా కవిత ఇంకా సైలెంట్ గా ఉండటాన్ని ఆమె అభిమానులు జీర్ణించుకోవడం లేదు. కవితపై రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేస్తున్నా ఆమె మాత్రం ఇంకా వాటికి జవాబు ఇవ్వడం లేదు. దీనికి అంతటికీ కవిత ప్రీ ప్లానే కారణమని సమాచారం. ఉద్యమ కాలం నుంచి తనకు అచ్చొచ్చిన బతుకమ్మ సంబరాలతోనే తన రాజకీయ రీఎంట్రీకి గ్రాండ్ ప్లాన్ రెడీ చేసిందట ఎమ్మెల్సీ కవిత. ఈ వేడుకల్లోనే తనపై వస్తున్న విమర్శలకు సైతం గట్టిగా సమాధానం చెప్పబోతుందట. తెలంగాణతో పాటు ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలకు ప్రాచుర్యం తీసుకొచ్చారని కవితకు పేరుంది. ఈ నేపథ్యంలో ఈసారి భారత జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా జరపబోతున్నట్లు సమాచారం. తన రీఎంట్రీకి ఇదే సరైన వేదిక అవుతుందని కూడా ఆమె భావిస్తున్నారట. బయటకు వచ్చాక ఉండాల్సిన కార్యాచరణపై కూడా ఇప్పటికే పలువురు మేధావులు, పార్టీ సీనియర్లతో కవిత చర్చించినట్లు తెలుస్తోంది. వారు కూడా బతుకమ్మ వేడుకల నుంచి యాక్టివ్ కావాలని కవితకు సూచించారట. దీనిపై కేసీఆర్ తో కూడా కవిత సమాలోచనలు జరిపినట్లు సమాచారం. దీనికి ఆయన కూడా సూత్రప్రాయంగా ఓకే చెప్పారట. పార్టీలోనూ కవితకు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వ వైఫల్యాలపై నిత్యం పోరాటాలు చేస్తున్నారు. వీరికి ఇక కవిత కూడా తోడవుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. వీరంతా ఒకేసారి పోరాటానికి దిగితే రేవంత్ ప్రభుత్వానికి కూడా ఇక తిప్పలు తప్పవని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఏదేమైనా కవిత రీఎంట్రీ ఖాయమని గట్టి ప్రచారం అయితే సాగుతోంది. అయితే లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న కవిత మళ్ళీ ప్రజల్లోకి వస్తే కార్నర్ చేయడానికి కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా రెడీ అవుతున్నారు. దీంతో ఇక తెలంగాణలో రాజకీయం మాత్రం రసవత్తరంగా మారబోతుంది.